హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ 8 నెలల పాలనలో కూటమిపై ప్రజా వ్యతిరేకత అసలు ఎందుకు వచ్చిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. 8 నెలల్లోనే కూటమిపై ప్రజా వ్యతిరేకత వచ్చిందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలను మెప్పించేలా పాలించలేకపోతున్నారా అంటే కొన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. మరి ఆ వ్యతిరేకత ఏంటి, ఎందుకు వచ్చింది, అది పెద్ద మైనస్ అవ్వకుండా చూసుకుంటారా లేక జగన్ ప్లస్ చేసుకుంటారా అనేది ఒక్కసారి పబ్లిక్ టాక్ ఎలా ఉందో మాట్లాడుకుంటే బెటర్. 2019 నుంచి 2024 ఏపీని పాలించిన జగన్ పై వ్యతిరేకత తీవ్రంగా రావడం వల్లే 2024 ఎన్నికల్లో కూటమికి భారీ విజయం వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా 175కి 164 సీట్లు గెలుచుకున్నాయి. ప్రజలు వైసీపీ సింబల్ కు తప్ప ఏ సింబల్ కైనా ఓట్లు వేస్తామన్నట్లు ఓట్లు వేశారు. పైగా కూటమి వేవ్ ఉంది. దాంతో కూటమికి భారీ విజయం, వైసీపీకి భారీ పరాజయం. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు సీఎం, పవన్ డిప్యూటీ సీఎం, అటు కేంద్ర మంత్రిలో మోదీ సర్కార్ సపోర్టు ఇంకేముంది, మన రాష్ట్రానికి తిరుగుండదు అని ప్రజలు భావించారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. అటు పెట్టుబడులు కూడా రాబట్టి కొత్త సంస్థలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైసీపీతో పోలిస్తే బూతులు మాట్లాడే మంత్రులు లేరు. ప్రజలు ఏ అంశంలోనైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. కాకపోతే గతంలో తమని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలపై కేసులు కొనసాగుతూ ఉన్నాయి. అసభ్యంగా మాట్లాడే వారిపై కూడా కేసులు పెడుతున్నారు. వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడి వరకు చూస్తే కూటమి ప్రభుత్వం పనితీరు కాస్త బెటర్. మరి ఎక్కడ వ్యతిరేకత వచ్చిందనే ప్రశ్న వస్తే పేద మధ్య తరగతి ప్రజలంతా కాస్త అసంతృప్తిగా ఉన్నారని గట్టిగా చెప్పడానికి కారణం మాత్రం సంక్షేమ పథకాలు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయ్యింది. ఇంతవరకు పెన్షన్ పెంపు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో చాలా కీలక హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధితో పాటు చేనేత మత్స్యకారులు, ఆటో డ్రైవర్లకు డబ్బులు, నిరుద్యోగ భృతి లాంటి కీలక పథకాలు ఉన్నాయి. ఇవేమీ అమలులో లేవు. ముఖ్యంగా ప్రజలు ఎదురు చూసేది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసమే. జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి, రైతు భరోసా పేరిట అప్పో సొప్పో చేసి టైంకి డబ్బులు ఇచ్చారని, కానీ చంద్రబాబు ఇవ్వట్లేదు అని ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. దీన్ని కవర్ చేయడానికి చంద్రబాబు ఏం చేశారంటే, గతంలో జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని, రాష్ట్రం అప్పుల పాలైందని, అందువల్ల పథకాలు అమలు ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇలా చెప్పాక వ్యతిరేకత ఇంకా పెరిగింది. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎన్నికల ముందు కూడా తెలుసు. అది తెలిసి కూడా ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నలు వస్తున్నాయి. పైగా జగన్ అమ్మఒడి క్రింద ఇంట్లో ఒకరికే 1000 రూపాయలు కట్ చేసుకుని 14,000 ఇచ్చేవారు. చంద్రబాబు ఏమో తాము అధికారంలోనికి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని అన్నారు. ఇంట్లో 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇస్తామని తెగ ప్రచారం చేశారు. అటు రైతు భరోసా జగన్ 2019 ఎన్నికల ముందు 12,500 ఇస్తామని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని రాష్ట్రం 7,500 ఇచ్చింది. మొత్తం 13,500 రైతులకు ఏడాదికి వచ్చాయి. సరే, ఎంతో కొంతో జగన్ ఇచ్చారు. కానీ బాబు మాత్రం కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా రాష్ట్రం 14,000 కలుపుకొని 20,000 ఇస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేదు. అయితే నిదానంగా వ్యతిరేకత పెరిగిందని బాబుకు అర్థమైంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఎలాగైనా అమలు చేయాలని చూస్తున్నారు. అది కూడా ఈ ఏడాది జూన్లో అమలు చేసే ఛాన్స్ ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. అంటే ఒక విడత డబ్బులు ఎగ్గొట్టినట్లే. ఆ విషయం ప్రజలు మర్చిపోరు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత పథకాలు అమలు చేసినా సరే ప్రజలు సంతృప్తి చెందే ఛాన్స్ ఉండదు. ఎలాగోలా సంతృప్తి చెందితే ఇబ్బంది లేదు. లేదంటే ఆ వ్యతిరేకత నిదానంగా పెరిగి మళ్ళీ ఎన్నికల నాటికి కూటమికి ఎదురు దెబ్బ తప్పదు. ఇప్పటికే పథకాలపై కూటమికి వ్యతిరేకంగా పబ్లిక్ టాక్ ఉంది. అది నిదానంగా తగ్గించుకుంటే బెటర్. లేదంటే జగన్ కు ప్లస్ అయ్యి చంద్రబాబుతో పాటు పవన్ కు మైనస్ అవ్వడం ఖాయం. అదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే ప్రభుత్వాలు మారిపోతాయి.